నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ప్రకృతి సంస్కృతి జీవ వైవిధ్యాల మహోత్సవాన్ని జనవరి 18, 19 మరియు 20 తేదీల్లో పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహిస్తాం. ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకునే ఫ్లెమింగో ఫెస్టివల్ 2025ను ప్రజలు, పర్యావరణ ప్రేమికులు సందర్శించండి. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విజ్ఞప్తి. మా దుకాణాలు కూల్చి మా కడుపులు కొట్టకండి. హథీరాంజీ మఠం ఎదుట వ్యాపారుల నిరసన. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా వాయులింగేశ్వరుని ఎదురుసేవ. విశేష నైవేద్యాలు సమర్పించి నిరాజనాలు పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లిన భక్తులు. ఇక వార్తల్లోని వివరాలు. పక్షుల పండుగ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ప్రకృతి సంస్కృతి జీవ వైవిధ్యాల మహోత్సవాన్ని జనవరి 18, 19 మరియు 20 తేదీల్లో పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ఘనంగా నిర్వహిస్తామని, ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకునే ఫ్లెమింగో ఫెస్టివల్ 2025ను ప్రజలు, పర్యావరణ ప్రేమికులు సందర్శించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్, జిల్లా ఫారెస్ట్ కన్సర్వేటర్ అధికారి సెల్వం, ఆర్జీ టూరిజం రమణప్రసాద్తో కలిసి జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ఫ్లెమింగో ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని అన్నారు. 2020వ సంవత్సరం వరకు ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రతి సంవత్సరం నిర్వహించి ఉన్నారని, గత 4 సంవత్సరాలుగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ను నిర్వహించడం జరగలేదని, ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025ను ఘనంగా రాష్ట్ర పండుగ రీతిలో నిర్వహించాలని సూచించారని తెలిపారు. మన జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్ జనవరి 18, 19 మరియు 20 తేదీల్లో 3 రోజుల పాటు 5 ప్రాంతాల్లో నేలపట్టు, బీవీపాలెం, ఆటకానితిప్ప, శ్రీ సిటీ, సూళ్లూరుపేటల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని అధికారులకు ఆదేశించి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. నేలపట్టు పక్షుల అభయారణ్యంలో ఉన్న విలక్షణ పర్యావరణ వైవిధ్యం కారణంగా గ్రే పెలికాన్ పక్షులు, కార్మోనేట్ బిల్ పక్షులు, నీటికాకులు, స్పూన్ బిల్ స్టాక్ పక్షులు, ఓపెన్ బిల్ స్టాక్ పక్షులు తదితర అరుదైన పక్షులు నేలపట్టు అభయారణ్యానికి ఆలవాలమని తెలిపారు. వలస పక్షులు సౌత్ ఈస్ట్ ఏషియా, సుదూర విదేశీ ప్రాంతాల నుండి వచ్చి వాటి సంతతిని పెంపొందించుకుని తిరిగి సొంత ప్రాంతాలకు వెళతాయని, అలాగే ఫ్లెమింగో పక్షులు ఆహారం కోసం వలస వచ్చి సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోతున్నాయని అన్నారు. ఈ విలక్షణ పక్షులను సందర్శించడానికి, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి వీలుగా నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో విలక్షణ పెలికాన్ పక్షుల వీక్షణ, ఆటకానితిప్ప, పులికాట్ పక్షుల రక్షిత కేంద్రం వీక్షణ పాయింట్లలో ఫ్లెమింగో పక్షుల వీక్షణ ఏర్పాటు, తగినన్ని బైనాకులర్లు ఏర్పాటు చేశామని, బీవీపాలెంలో 35 బోట్ల ఏర్పాటుతో లైఫ్ జాకెట్, లైఫ్ బాయ్ల ఏర్పాటుతో బోటింగ్ ఏర్పాటు చేశామని, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని, స్థానికంగా ఉన్న 50 మందిని గైడ్లుగా నియమిస్తున్నామని తెలిపారు. పర్యావరణ వైవిధ్య అంశాలపై, ఎకో ఫ్రెండ్లీ బయోడైవర్సిటీ అంశాలపై పలువురు నిష్ణాతులతో మేధోమథన సదస్సులు 3 రోజులు నిర్వహించి తద్వారా ఒక మంచి ప్రణాళిక తయారీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే సూళ్లూరుపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో పలు స్టాళ్లు ఏర్పాటుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2025ను ప్రజలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సుమారు 200 రకాల పైగా పక్షులు వస్తాయని, అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని అన్నారు. అటవీ శాఖ, పర్యాటక శాఖ, శ్రీ సిటీ తదితర ఇన్స్టిట్యూషన్లు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఈ కార్యక్రమ నిర్వహణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సీనియర్ అధికారులకు ఈ 5 ప్రాంతాలకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించామని తెలిపారు. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి ఇన్ఛార్జి అధికారిగా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆటకానితిప్ప పక్షుల రక్షిత కేంద్రానికి పీడీ వెలుగు శోభన్ బాబు, బీవీపాలెం బోటింగ్ ప్రాంతానికి ఇన్ఛార్జిగా డీడీ మత్స్యశాఖ నాగరాజు, సూళ్లూరుపేట జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వెన్యూ ఇన్ఛార్జిగా డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, శ్రీ సిటీ వెన్యూలో స్టేట్ సిల్వికల్చరిస్ట్ నరేంద్రన్లకు విధులు కేటాయించడం జరిగిందని, మొత్తం కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, జిల్లా ఎస్పీ, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కన్వీనర్లుగా ఉంటారని, ఈ కార్యక్రమం జిల్లా టూరిజం కౌన్సిల్ చైర్మన్ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. పెద్ద ఎత్తున పర్యాటకులు ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తారని అంచనా వేసి తదనుగుణంగా ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. ఫ్లెమింగో ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమాల్లో స్థానికులకు ప్రాధాన్యతనివ్వనున్నామని, స్థానిక ఆహార అలవాట్ల మేరకు ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతాలు ఎకో సెన్సిటివ్ జోన్లో ఉన్నాయని, సదరు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత అని, ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కు వచ్చేవారు
ప్లాస్టిక్ వాడకం లేకుండా పర్యావరణ హితమైన వాటిని వాడాలని, ఇక్కడికి వచ్చే పక్షులకు హాని కలిగించకుండా ఉండడానికి మనవంతు బాధ్యతగా నిర్వర్తించాలని తెలిపారు. వ్యర్థాలను వేయడానికి సదరు ప్రాంతాల్లో చెత్తబుట్టలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వెబ్సైట్ www.flamingofest.orgను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. పులికాట్ బర్డ్ శాంక్చురీ ఉంది. అక్కడ కూడా ఆ రోడ్డు అమ్మటి కూడా ఇరువైపులా మనకు ఫ్లెమింగోస్ కనపడతాయి కాబట్టి ఒక 6-7 వ్యూయింగ్ పాయింట్స్ కూడా పెట్టి అక్కడ ఏర్పాట్లు చేయటం జరిగింది. అదేవిధంగా ఆటకాని తిప్పాలో కూడా సఫిషియంట్ అరేంజ్మెంట్స్ చేయటం జరిగింది. ఇది సెకండ్ ప్లేస్. థర్డ్ది వచ్చేసి బీవీపాలెం బోటింగ్ పాయింట్. ఇక్కడ కూడా మనకి పులికాట్ సరస్సులోకి బోటింగ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఒక 35 బోట్స్ పెట్టేసి సఫిషియంట్ ప్రికాషన్స్ అంటే ఖచ్చితంగా బోట్ నడవాలంటే అక్కడ ప్రతి బోట్లో కూడా లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి 2 గజేతగాల్ని కూడా ప్రతి బోట్లో పెట్టడం జరిగింది. సో 35 బోట్స్ని పెట్టాము. వీళ్ళందరూ కూడా బోటింగ్ ఫర్ పబ్లిక్కి కూడా ఏర్పాట్లు అన్నీ చేయటం జరిగింది. అదేవిధంగా 4th ప్లేస్ వచ్చేసి మనకి ఏదైతే సూలూరుపేటలో జిల్లా పరిషత్ స్కూల్ మనము తీసుకోవటం జరిగింది. స్కూల్ గ్రౌండ్స్ ఇదే మేజర్ మనకి అంటే బై ద ఈవినింగ్ అందరు ఇక్కడికే చేరుకుంటారు. ఇక్కడ మనము చాలా స్టాల్స్ పెట్టి అందులో మేజర్ అట్రాక్షన్ వచ్చేసి మన శ్రీహరికోట షార్ వాళ్ళది మేజర్ స్టాల్ ఉంది. సో అదేవిధంగా ఆల్ అదర్ లోకల్ కల్చర్ని, లోకల్ ట్రెడిషన్ని ప్రతిబింబించేలా, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మేజర్ ఆర్ట్, క్రాఫ్ట్, ట్రెడిషన్స్ని ప్రతిబింబించేలా ఈ స్టాల్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ స్కూల్ గ్రౌండ్స్లో కల్చరల్స్తో పాటు గేమ్స్ని కూడా మనము కండక్ట్ చేస్తున్నాము. కల్చరల్స్ కూడా చాలా డిఫరెంట్ అక్రాస్ ద స్టేట్ నుంచి కూడా మనం కల్చరల్ యాక్టివిటీస్ ప్లాన్ చేశాము. డ్యూలీ అంటే లోకల్ టాలెంట్ని గుర్తించే విధంగా, లోకల్ టాలెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా మనం ఈ కల్చరల్ యాక్టివిటీస్ని కూడా ప్లాన్ చేసుకోవటం జరిగింది. అదేవిధంగా ఈసారి అడిషనల్గా శ్రీ సిటీలో మనం ఒక ఈవెంట్ కాన్క్లేవ్ చేస్తున్నాము. వర్క్షాప్లో 3 days కూడా ఉంటుంది. దీనికి మనము బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ ఏదైతే వీళ్ళు ఒక NGO, వాళ్ళు మన దే రినౌడ్ అక్రాస్ ద వరల్డ్ ఫర్ దేర్ వర్క్స్ ఇన్ అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. అంటే ఎక్కువగా ఈ నాట్ ఓన్లీ ఇన్ అంటే బర్డ్స్లోనే కాదు అదర్ యానిమల్స్లో కూడా వీళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని అక్రాస్ ద వరల్డ్ చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. వాళ్ళని ఈసారి పిలవటం జరిగింది. శ్రీ సిటీని కూడా యాజ్ అన్ యాక్టివ్ పార్ట్నర్, ఇండస్ట్రీ పార్ట్నర్ కింద పెట్టుకొని వాళ్ళ సహాయం కూడా తీసుకున్నాం. దేవర్ అంటే కైండ్ ఇనఫ్ టు సపోర్ట్ అస్ ఇన్ దిస్. మొత్తం ఈ 3 రోజుల వర్క్షాప్ కూడా కంటిన్యూస్గా వేరియస్ అకాడమిషియన్స్, ప్రొఫెసర్స్, ఇండస్ట్రీస్ వీళ్ళందరినీ పిలిపించి కూడా అసలు పులికాట్ ఎంత ఇంపార్టెంట్ మన ఏరియాకి, లోకల్ ఫిషర్మెన్కి, లోకల్ కమ్యూనిటీకి, ఈ లోకల్ ఈ పక్షులు ఏదైతే వస్తాయో వాటికి కూడా ఎంత ఇంపార్టెంట్ ఈకోసిస్టమ్ అనేది కూడా అందులో డిస్కషన్స్. ఆ డిస్కషన్స్ నుంచి నెక్స్ట్ సజెషన్స్ కూడా తీసుకొని ఫర్దర్గా యాజ్ వి గో ఫార్వర్డ్ వాళ్ళ సజెషన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం ఒక ప్రత్యేక కార్యాచరణ అనేది కూడా చేయటం జరుగుతుంది. ఇప్పటివరకు ఒక 50 members దాంట్లో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్, NGOs నుంచి కన్ఫర్మ్ చేశారు. దే ఆల్ రేపు అక్కడికి రీచ్ అవుతున్నారు. 2 days జరుగుతుంది. అదేవిధంగా మనము ఏదైతే అవుట్కమ్ వస్తున్నాయో దాన్ని ఎలా మనం బడ్జెట్తో లింక్ చేసి ఆ యాక్టివిటీస్ అన్నీ మనం ఎట్లా లోపల ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచించి CSR కాన్క్లేవ్ కూడా శ్రీ సిటీ వాళ్ళతో అక్కడే పెట్టేస్తున్నాము. ఏదైతే మనం ప్రాజెక్ట్స్ మెయిన్గా టూరిజము, ఈకో టూరిజము, ఫారెస్ట్ రిలేటెడ్ కన్జర్వేషన్ యాక్టివిటీస్కి ఏదైతే మనకి ప్రాజెక్ట్స్కి బడ్జెట్ అవసరం ఉన్నాయో ఇవన్నీ కూడా CSR కాన్క్లేవ్లో మనం ప్రెజెంట్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళ ద్వారా మనము మనకి CSR కాంట్రిబ్యూషన్ వస్తే ఇవన్నీ కూడా ఏరియా ల్యాండ్స్కేప్లోనే మనము ఇంప్లిమెంట్ చేస్తాం. కాబట్టి ఒకవైపు మనకి పక్షులు దానికి సంబంధించిన కన్సర్వేషన్ యూస్ అవుతుంది, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలకి లైవ్లీహుడ్ యాక్టివిటీస్కి అది యూస్ అవుతుంది. అదేవిధంగా టూరిజం కాన్క్లేవ్ కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా టూరిజం డిపార్ట్మెంట్ అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు.
వాయులింగేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడు గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని ముగించుకుని శ్రీకాళహస్తిలోని ఎదురుసేవ మండపానికి చేరుకున్నారు. ఎదురుసేవ మండపం వద్ద దేవస్థానం అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో స్వామి అమ్మవార్లకు అపూర్వ స్వాగతం పలికారు. ఎదురుసేవ మండపంలో స్వామి అమ్మవార్లకు విశేష దివ్యాలంకారాలు చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లకు విశేష నైవేద్యాలు సమర్పించి హారతులు పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. దక్షిణ కైలాసనాథుడు శ్రీకాళహస్తీశ్వరుడు దేవేరి శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవితో కలిసి బుధవారం ఉదయం కైలాసగిరిలో ప్రదక్షిణ ఉత్సవానికి తరలి వెళ్లారు. సుమారు 23 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని పూర్తి చేసుకుని బుధవారం సాయంత్రానికి శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమం సమీపంలోని ఎదురుసేవ మండపానికి చేరుకున్నారు. స్వామి అమ్మవార్లకు ఎదురుసేవ మండపం వద్ద ఆలయ ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితరుల నేతృత్వంలో వేలాది మంది భక్తులు అపూర్వ స్వాగతం పలికారు. భక్తులు రంగవల్లికలు తీర్చిదిద్ది అరటి, మామిడి తోరణాలతో సింగారించి తమ చెంతకు వచ్చిన సర్వేశ్వరునికి కర్పూర హారతులు సమర్పించి స్వాగతం పలికారు. ఎదురుసేవ మండపాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఎదురుసేవ మండపంలో జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు, ఊరందూరు నీలకంఠేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాంతి ఉపశమన పూజలు చేసి విశేష దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఎదురుసేవ మండపం వద్దకు అధిక సంఖ్యలో చేరుకున్న భక్తులు స్వామి అమ్మవార్లు దివ్యమంగళకర స్వరూపాలను తిలకిస్తూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ స్వామివారి నామస్మరణలు చేస్తూ అత్యంత భక్తి ప్రపత్తులతో తాము తెచ్చిన నైవేద్యాలు నివేదిస్తూ హారతులు పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఎదురుసేవ మండపం నుంచి స్వామివారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వైభవంగా బయలుదేరారు. స్వామివారి వెంట వేలాది మంది భక్తులు కైలాస ప్రదక్షిణ ముగించుకుని ఆలయానికి చేరుకున్నారు. శ్రీకాళహస్తి పోలీసులు గిరి ప్రదక్షిణ ఉత్సవానికి పటిష్టమైన బందోబస్తు కల్పించారు. ఎదురుసేవ మండపం నుంచి ఆలయం వద్దకు స్వామివారు చేరుకునే వరకు విడిది మండపాల వద్ద స్థానిక భక్తులు, స్వచ్ఛంద సంస్థలు ప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం గిరి ప్రదక్షిణ ముగింపు సందర్భంగా రాత్రి పట్టణంలో అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్లతో పాటు సుమారు 25 కిలోమీటర్ల దూరం పయనించిన భక్తులు వెంటరాగా సంప్రదాయ మేళతాళాలు, తప్పెట్ల మోతతో, కేరళ వాయిద్యాల మోతతో దద్దరిల్లింది. స్వామి అమ్మవార్ల ఉత్సవాన్ని టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈసారి ఉత్సవాల్లో ఈవో టి బాపిరెడ్డి భక్తులు తిలకించే రీతిలో సమయపాలనను పాటించారు. దీంతో ఉదయం గిరి ప్రదక్షిణ, రాత్రి గ్రామోత్సవం ఎంతో ఆకర్షణీయంగా సాగాయి. ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యాలయంలోని ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మున్సిపల్ వాహనాలకు మరమ్మతులు చేయించాలని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కార్యాలయంలో వివిధ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపల్ మొండి బకాయిలు వసూలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నోటీసులు అందజేసి కట్టని వారిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. శివరాత్రికి పట్టణాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దుతామన్నారు. కేబుల్ వైర్లను అండర్ గ్రౌండ్ తీసుకోవాలని కేబుల్ యాజమాన్యానికి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గిరికుమార్, టీడీపీ నాయకులు విజయకుమార్, చెంచయ్య నాయుడు, కాసరం రమేష్, నెమళ్ళూరు బుజ్జి, ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మున్సిపాలిటీ పనిచేసే స్టాఫ్ వాళ్ళకు కూడా కొన్ని చైర్స్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు, గ్లాస్ కావచ్చు, విండోస్ కావచ్చు, ఏసీలు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏమేమి సౌకర్యాలు వారు ప్రొవైడ్ చేయాలో ఇది ఒకటి తీసుకున్నాం. ఇంకోటి వచ్చేసి చాలా రోజుల నుంచి ఎవరైతే పన్ను కట్టలేదో ఆ పన్ను కట్టలేని వాళ్ళకి ఇమ్మీడియట్ గా నోటీసులు వస్తాయి.
ఆ పన్నులు కట్టకుండా ఉంటే కూడా ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ని రోజులు టైం ఇవ్వబడుతుంది, ఆ నోటీస్లో ఉంటుంది. ఆ అన్ని రోజుల లోపల కానీ మీరు పన్ను కానీ లేదా వాటర్ ట్యాక్స్ కానీ ఇంకోటి కట్టకపోతే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. చర్యలు ఏ రకంగా ఉంటాయంటే మరి వాళ్ళు ఎలక్ట్రిసిటీ కట్ చేయడము, వాటర్ కట్ చేయడము చేస్తాం. దీంట్లో ఒక 20% పేదవాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వియ్యంపల్లి కావచ్చు, ఎంఎంవాడ కావచ్చు, ఇంకోటి నిరుపేదలు ఉన్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోం. దాని గురించి గవర్నమెంట్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఏ రకంగా సాయం చేయొచ్చు అది కూడా ఆలోచన చేస్తున్నాం. కానీ విత్ ప్యానలింగ్ పెట్టు అవన్నీ కూడా అప్గ్రేడ్ చేయమని చెప్పాం. అట్లనే వచ్చే 15 రోజుల్లో ఎంట్రన్స్ శివరాత్రి ఉంది కాబట్టి ఆ డివైడర్స్ అన్నీ కూడా అక్కడంతా కూడా రెడీ చేయడం, ప్లాంటేషన్ చేయడం, ఆ పక్కనంతా కూడా క్లీనింగ్ అవన్నీ చేయడం కూడా మున్సిపాలిటీ దాని మీద వాళ్ళ కింద వస్తుంది. కానీ అట్లనే దయచేసి నేను పర్సనల్గా కేబుల్ వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా, మధ్యలో పోల్ టు పోల్ కేబుల్స్ ఉన్నాయి, దయచేసి అవన్నీ కూడా ఇప్పుకోండి. ఎందుకంటే కట్ చేస్తే మళ్ళీ మీకు ఇబ్బంది పడతారు. కేబుల్ వాళ్ళకి ముందే చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మీకు చెప్పలేదు అని అంటారు. అవన్నీ కూడా రెడీ చేస్తున్నాం. కింద నుంచి పైప్ వేస్తాము. ఆ కేబుల్స్ అన్ని కూడా పైప్ నుంచి చేసుకుంటే మన చూడడానికి కాళహస్తి కూడా ముచ్చటగా చక్కగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురుదక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం గురుదక్షిణామూర్తి స్వామివారికి అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఉప ప్రధానార్చకులు కరుణాకర గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాయంత్రం ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా 6వ రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు పల్లకి ఎక్కి మహాప్రదక్షిణ మార్గంలో స్వామివారి పుష్కరిణి వద్దకు వచ్చారు. ఇందులో అమ్మవార్లు చెరొక పల్లకీపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు. పురాణ పఠనం జరుగుతూ ఉండగా అమ్మవార్ల తరఫున జియంగార్లు పూల చెండ్లను స్వామివారిపై 3 సార్లు విసిరారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమీ తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూర హారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆస్థానం నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్ రచించిన ఆళ్వార్ దివ్య ప్రబంధంలోని పాసురాలను నిందాస్తుతి శైలిలో అర్చకులు పారాయణ చేయడం ప్రత్యేకత. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, తిరుమల చిన్నజీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. கரிக்கட்டையாய் பிறந்த அபிமன்யு குமாரனானவன் நாம் நித்ய பிரம்மச்சாரி அக்னி பிரவேசம் முதலான பிரத்யங்கள் பண்ணித் தருகிறோம் என்வீர். அது உம்முடைய ஸ்வரூப ஸ்வபாவம் அறிந்திருக்கும் சிஷ்டகோஷ்டிக்கு சம்மதமாயிராது. அது எப்படி என்னில் ரோஷஸ்தவைஷதஹனஹாத்மபவத்யக்னிஹ தச்சையாபணீனாம் பதிஹ பூதனா விஷபாயித்வம் ஜலமத்யே சதா ஸ்திதः சர்வத்ர ச பவான் சர்வம் தத்வான்யம் ஞான கதாச்சன விஸ்வாசஸ்யாம் மம கதம் வெங்கடாச்சலபூஷண முகாதிந்திரశ్చాగ్నిశ్చ என்று தேவரீருடைய முகத்தில் நின்று பிறந்தது அக்னி. மத்தியஸ்தயாலம் செய்கையினாலும் தேவபிரானையே தந்தை தாய் என்றடைந்தவன் குருகூர் அவர் ஷடகோ வளர்ப்பாவையொப்பாள் என்கிறபடியே அகிலார்த்த குணங்களாலும் அவரோடு ஒத்திருக்கும் நீர் நம்பக்கள் அபராதம் கதாம் ஜனனி கதாச்சித் ప్రాణేశ్వరం ప్రణతమౌలి మథా సుహర్షాత్ ఉత్థాప్య బాహురతాంజలి ఇత్యాదిகள்.
బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదికను సద్వినియోగం చేసుకోవాలని శ్రీ వెంకట గాయత్రి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక నిర్వాహకులు సిఆర్కే శేషగిరిరావు పిలుపునిచ్చారు. తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీ వెంకట గాయత్రి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యాలయంలో వారు మాట్లాడుతూ శ్రీ వెంకట గాయత్రి బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం వారి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదికను ఫిబ్రవరి 2వ తేదీ తిరుపతి ఇస్కాన్ మందిరం ఎదురు వీధిలో గల కంచి మహాపాదుకా మండపంలో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఇందుకోసం జనవరి 17వ తేదీ వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. స్పాట్ రిజిస్ట్రేషన్ల కోసం ఫిబ్రవరి 2వ తేదీ వేదిక వద్ద ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని తెలియజేశారు. ఈ మేరకు శ్రీ వెంకట గాయత్రి బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు డాక్టర్ అక్కరాజు సమంతకమణి, సుబ్బారావు, భాగవతుల జయలక్ష్మి, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. వివరాలకు సిఆర్కే శేషగిరిరావు 9440271154, సుబ్బారావు 7013042281, విశ్వనాథ్ 9247844244, పద్మావతి 9440181130, జయలక్ష్మి 9985532447 ఫోన్ నంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఓం నమో వెంకటేశాయ. వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ ద్వారా 2 అంటే ఫిబ్రవరి 2వ తారీఖు 2025 బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక సామూహిక షష్ఠి పూర్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అయితే ముఖ్యంగా 24 సంవత్సరాలు ఉచిత వివాహ పరిచయం నిర్వహించి 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. అలాగే షష్ఠి పూర్తి కార్యక్రమాలు కంచి స్వామి వారి ఆశీర్వచనంతో 14 సంవత్సరాల నుండి 15వ సంవత్సరంలో నిండుతున్నాం. అయితే ముఖ్యంగా ఈసారి రజతోత్సవ సందర్భంగా మరి అమ్మాయిలకి పురోహితులకి ఇద్దరికి కూడా 16వ తారీఖు దాకా రిజిస్ట్రేషన్ ఉచితంగా చేస్తూ ఉన్నాం. అయితే ఈ పండుగల వల్ల కొందరు మా యొక్క సభ్యులందరూ కూడా ఒకరోజు ఎక్స్టెండ్ చేద్దాం అన్న దీన్ని బట్టి 17వ తారీఖు దాకా కూడా పురోహితులు కానీ లేదా అమ్మాయిలు కానీ వధువులు కానీ ప్రీ రిజిస్ట్రేషన్ని పొడిగిస్తున్నాం. కాబట్టి దీన్ని తిరుపతిలో కాకుండా రాయలసీమలో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిన కోరుతున్నాం. దీన్ని రాష్ట్ర స్థాయిలో FOBMIS అఖిల భారత బ్రాహ్మణ కళ్యాణ ఉపాధ్యాయ వివాహ సమాచారాల కేంద్ర సమైక్య అధ్యక్షుడిగా సిఆర్కే శేషగిరిరావు గారు చెప్తున్నాం. మరి అందరూ కూడా రెడ్డి కాలంలో మా స్థానిక కార్యాలయానికి వచ్చి రేపటిలోపు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించాం. ఫోన్ నెంబర్ వచ్చేసి 9440271154 కానీ లేదంటే crksheshagirav@gmail.com కానీ మీరు మెయిల్ ద్వారా చేయను. అలాగే షష్ఠి పూర్తి కార్యక్రమంలో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి షష్ఠి పూర్తి, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి భీమరథ శాంతి, 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకి సహస్ర చంద్ర దర్శన కార్యక్రమంలో నిర్వహిస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఆయుష్ హోమం, గణపతి హోమం నిర్వహించి మరి వస్త్రబహుకరణ చేసిన వస్త్రదానం చేయాలి. వస్త్రబహుకరణ అయిన తర్వాత మరి సహస్రధారాభిషేక వేద ఆశించడంతో పాటు బంగారపు తాళిబట్టు కూడా 14 సంవత్సరాల నుంచి కూడా దాతల యొక్క సహకారంతో కొడుతున్నాం. ఈ సంవత్సరం కూడా ఆ దేవదేవుని ఆశీస్సులతో నిర్విఘ్నంగా జరగాలని చెప్పి బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా పాల్గొంటున్నాం. హర్షించదగ్గ విషయం. కాబట్టి వధువరుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మా సభ్యులైనటువంటి మరి సుబ్బారావు గారు, అలాగే జయలక్ష్మి గారు, అపర్ణ గారు, మరి వీళ్ళందరి సహకారంతో ముఖ్యంగా చెరుకుపల్లి కైలాస్ గారు దీనికి మొదటి నుంచి కూడా మా నాంది పలుకుతూ ఉన్నారు. KS వాసు గారు, అలాగే మరి కృష్ణభట్ గారు మాకు అన్నగారు, వారు కుటుంబ సభ్యులు కూడా దీనికి సహకరిస్తున్నారు. కాబట్టి ఫ్రంట్ అండ్ మీడియా ద్వారా ముఖ్యంగా కృష్ణ తేజ ద్వారా బ్రాహ్మణులకి అందరూ కూడా ఈ సందేశాన్ని అందించేందుకు మాకు మీ ద్వారా అవకాశం కల్పించవలసిందిగా మరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. మొలగమూడి గ్రామంలో శ్రీకృష్ణ స్వామి ఉత్సవాలను వైభవంగా ఊరేగించారు. రేణిగుంట మండలం అత్తూరు పంచాయతీ మొలగమూడి గ్రామంలో నాగరాజరెడ్డి, పారిజాతం దంపతులు ప్రతి సంవత్సరం అభిషేకం మరియు సాయంకాలం శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమం తమ సొంత నిధుల నుండి వెచ్చించి నిర్వహిస్తూ ఉన్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో మొలగమూడి గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విశేష సంఖ్యలో హాజరై శ్రీకృష్ణ స్వామివారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. శ్రీకృష్ణ స్వామివారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని, గ్రామంలో పాడి పంటలు, పశు సంపద అభివృద్ధి కలగాలని ఈ సందర్భంగా పారిజాతం, నాగరాజరెడ్డి దంపతులు ఆకాంక్షించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తి పట్టణంలోని ఎస్వి డిగ్రీ కళాశాలలో గురువారం ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు శాప్ చైర్మన్ రవినాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 33 లక్షల రూపాయలతో జిమ్ ఎక్విప్మెంట్, బ్యాడ్మింటన్కు సంబంధించిన క్రీడా సామగ్రిని ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ను ఆడుకున్నారని అన్నారు. తాము వచ్చిన 7 నెలల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్, చెంచయ్య నాయుడు, ఉమేష్, శ్రీనివాసులు, కంటా రమేష్, సుబ్రహ్మణ్యం రెడ్డి, సుబ్బయ్య, అమర్నాథ్, బషీర్, పిఈటీలు కిషోర్, భాస్కర్, రమణ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ లెవెల్ ఆడారు కానీ నేషనల్ లెవెల్ పోలా. ఎందుకంటే వాళ్ళకి ఆ సౌకర్యాలు లేవు కాబట్టి, కోచింగ్ లేదు కాబట్టి ఇప్పుడు మనం డిసిషన్ ఇస్తున్నామంటే ఒక పిల్లలకి కావచ్చు, యంగ్స్టర్స్కి కావచ్చు, కోచింగ్ అనేది పెడతాం. కోచింగ్ అనేది పెట్టి ర్యాకెట్స్ అనేది కొన్ని అవైలబిలిటీ పెట్టి ఇనిషియల్గా కొద్దిగా టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ పెట్టి, అట్నే ఏరోఫిట్ ఈజ్ #1 జిమ్ యాజ్ ఎవ్రీబడి నోస్. జిమ్ చేసే వాళ్ళకి అందరూ తెలుస్తుంది. ఏరోఫిట్ అనేది దగ్గర 15 లక్షలు పెట్టి ఎక్విప్మెంట్ మొత్తం తెప్పించారు శాప్ చైర్మన్ గారు. అది లోపలంతా ఇన్స్టాల్ చేయడం జరిగింది. అట్లనే యోగా కూడా ఇక్కడ ఈ రోజు ఈ కాలంలో ఉన్న ప్రెషర్స్కి, ఈ కాలంలో ఉన్న ఫ్రస్ట్రేషన్స్కి, ఈ కాలంలో ఉన్న అలసటలకి, మనకున్న ఉరుకులు పరుగుల జీవితంలో ఒక అలసట, బ్రెయిన్కి రిలాక్సేషన్ కావాలంటే యోగా ఈజ్ మస్ట్. దాన్ని కూడా మరి రవి గారు ఆలోచన చేసి ఓ యోగా రూమ్ అన్ని క్రియేట్ చేసి మ్యాట్స్ అవన్నీ తెప్పించి అవన్నీ రెడీ చేస్తున్నాం. అట్నే నెక్స్ట్ విజన్ వచ్చే, అంటే ఇప్పటికీ అనుకున్నా కానీ కొద్దిగా డిలే అయింది. వచ్చే ఒక 5 months టార్గెట్ పెడదాం. వచ్చే 5 నెలల్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్రికెట్ గ్రౌండ్ దీన్ని చేస్తాం. ముందుండేది క్రికెట్ గ్రౌండ్, ఇవన్నీ తీసుకోండి. నేను అన్నీ చెప్తా ఉన్నా. మధుసూదన్ రెడ్డి పాత ఎమ్మెల్యే ఏం చేసినాడు, నాడు నేడు అని చెప్పి అక్కడే చూపించినాడు. మనం ఇక్కడే చూపిస్తాడు. కాబట్టి మీరందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మనం ఏమేమి డెవలప్మెంట్ చేస్తామో, హాస్టల్ ఏ రకంగా డెవలప్ చేసామో పాతవి చూపించండి, కొత్తవి చూపించండి. ఇదే ఏ రకంగా డెవలప్ చేసామో పాతవి కొత్తవి చూపించండి. ఏ రకంగా రోడ్ చేస్తా ఉన్నాం, ఏ రకంగా డెవలప్ చేస్తా ఉన్నాం, ఏ రకంగా టెంపుల్ డెవలప్మెంట్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ ఎప్పటి నుంచో 5 సంవత్సరాల నుంచి వైసీపీ నాయకులు ఏ రకంగా ఆక్యుపై చేసి అన్ని రిమూవ్ చేస్తాం, అన్ని కూడా చూపించాను. ఆడుదామా ఆంధ్ర అని చెప్పి ఆంధ్రాతో ఆడుకున్నారు. ఆటలతో ఆడుకోలే, ఆడదాం ఆంధ్ర అని. దాంట్లో మొన్న రవితో మాడుతుంటే వీరు చెప్తున్నారు దగ్గర 200 కోట్ల పైన చిల్లర. 200 కాదు 400 అది చూడు. అంటే 150 కోట్లు. నా తప్పి 200 కోట్లు కాదు, కానీ కరెక్ట్ చెప్పాడు. 119 crores దీంట్లో ఆంధ్రాతో ఆడుకొని సీఎం కప్ అని చెప్పి ఇంకో 40 కోట్లు. ఆ కప్పు 40,000 చేయదు, దాన్ని 40 కోట్లు పెట్టుకొని ఈ రకంగా చేసి తినేసారట. దాని అన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు చైర్మన్ గారు. సో వచ్చే రోజుల్లో కాళహస్తిలో నా టార్గెట్ ఒకటేపా, మనం కాళహస్తిలో ఉన్నామా లేకుంటే ఎక్కడన్నా ఫారెన్లో ఉన్నామా. ఎట్లా ప్లేయర్స్ ని అడాప్ట్ చేసుకొని మేము కూడా ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తల్ని, పారిశ్రామిక రంగాన్ని ఇక్కడ ఇదే కాళహస్తి నియోజకవర్గంలో చాలా మంది వ్యాపారస్తులుగా దేశ విదేశాల్లో స్థిరపడి ఉన్నారు. అదేవిధంగా ఇదే కాళహస్తి నియోజకవర్గంలో ఎక్కడ విశాఖపట్నం తర్వాత ఈ రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం తర్వాత అన్ని పరిశ్రమలు, అన్ని పెట్టుబడులు వచ్చింది. ఆ రోజు మంత్రిగా ఉన్న గోపాలకృష్ణ రెడ్డి అన్న గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాళహస్తి నియోజకవర్గంలో నిన్న కూడా లోకేష్ గారు మాట్లాడుతూ నీ కాళహస్తి నియోజకవర్గం ది బెస్ట్, అన్నిటికన్నా మించిన నియోజకవర్గాన్ని సుధీర్ అన్నకి నిన్న మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. నీకున్నంత ఫెసిలిటీస్, ఇన్ని కంపెనీస్, ఆ రోజు మీ నాన్నగారు ఇవన్నీ మాట్లాడుకుంటే ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ఎన్ని డిస్కషన్, అంటే కాళహస్తిని ఏ విధంగా డెవలప్ చేయాలంటే ఆ విధంగా డెవలప్ చేసుకోవచ్చు. పారిశ్రామికవేత్తలను కూడా విజ్ఞప్తి చేస్తాం,
ఇక్కడ మీకు 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం ఆ రోజు మంత్రిగా ఉన్న గోపాలన్న కావచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కరెంట్ లైన్ అయినా రోడ్లైనా ఏది ఉంటే అది టక పనిచేసి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద క్రియేట్ చేసిన తర్వాత ఈ ప్రాంతానికి చేయాల్సిన బాధ్యతగా మీ మీద కూడా ఉంది. కాబట్టి ఇటు CSR ఫండ్ అయినా, ప్లేయర్ అడాప్టేషన్ అయినా, గేమ్ అడాప్టేషన్ కి మీరు ముందుకు రావాలని చెప్పి ఇక్కడున్న పారిశ్రామికవేత్తలు విజ్ఞప్తి చేస్తాం. మేము కూడా ఇంతకుముందు కూడా క్రీడాకారులు కూడా అప్పీల్ చేస్తున్నాం. స్పోర్ట్స్ అథారిటీతో మీ అందరి కోసం ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మల్టీపర్పస్ యూజేజ్ కోసం ఎంత ఖర్చు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఉపయోగించుకోవాలి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గురువారం 13, 14 వార్డుల సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సచివాలయ సిబ్బంది గైర్హాజరు కావడం సరైన పద్ధతి కాదన్నారు. వ్యవస్థ మార్పు కోసం సచివాలయ ఉద్యోగులు దోహదపడాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. సిస్టమ్ రెండింటిలో ఒకటే పని చేస్తాయి అంటున్నాడు. ఇంకోటి కూడా రిపేర్ చేయాలంటే బయటికి రావాలా? ఎన్నో చేయాలి. ఇప్పుడు కార్పొరేట్లో 1 year ఎందుకు చేయలేదు? ఫాలోఅప్ చేసి కావాలంటే పైనుంచి రావాలి. పైన ఉండేది మీరే కదా, మా పైనుంచి నువ్వు రావాలి. వాళ్ళు వచ్చేది కాదు, వచ్చి దగ్గర ఉండి నాకు కరెక్ట్గా ఇప్పుడు అది కూడా. తరతరాలుగా తిరుపతి గాంధీ రోడ్డులో హతీరాంజీ మఠాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న తమ కడుపు కొట్టి దుకాణాలు లాక్కోవద్దని దుకాణదారులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి నగర 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహాచారి ఆధ్వర్యంలో గురువారం గాంధీ రోడ్డులోని హతీరాంజీ మఠం ఎదుట దుకాణదారులు నిరసన వ్యక్తం చేశారు. కనుమ పండుగ రోజున తమ దుకాణాలను ఖాళీ చేయాలని పోలీసులు బుధవారం తెలియజేశారని ఆరోపిస్తూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నరసింహాచారి మాట్లాడుతూ 300 మంది దుకాణదారులు గాంధీ రోడ్డులో హతీరాంజీ మఠం దుకాణాలను లీజుకు తీసుకుని నెల అద్దె చెల్లిస్తూ వివిధ వ్యాపారాలను చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. వేల రూపాయలు దుకాణదారుల నుంచి మఠం అధికారులు వసూలు చేస్తున్నప్పటికీ దుకాణాలను మరమ్మతులు చేయకపోవడాన్ని గతంలో తాను మఠం అధికారులకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. మఠం అధికారులు స్పందించకపోవడంతో దుకాణదారులు లక్షల రూపాయలు వ్యయం చేసి దుకాణాలను వారే స్వయంగా ఆధునీకరించుకున్నారని తెలిపారు. దుకాణాలు మరమ్మతులు చేసుకున్న తర్వాత తాజాగా దుకాణాలు ఖాళీ చేయిస్తామని కనుమ పండుగ రోజు పోలీసులు మఠంలో ప్రవేశించి కొంతమంది పోలీసులు వ్యాపారులను బెదిరించడం సరికాదన్నారు. దుకాణాలు ఖాళీ చేయించడానికి కుట్ర జరుగుతోందని విమర్శించారు. దుకాణదారులను ఖాళీ చేయించాలని ప్రయత్నం చేస్తే తీవ్ర ఆందోళన తప్పదని హెచ్చరించారు. మఠం భవనాలు చాలా దృఢంగా ఉన్నాయని తెలిపారు. మఠం భవనాలు కూల్చివేయాలన్నా, దుకాణాలు తొలగించాలన్నా గాంధీ రోడ్డును పూర్తిగా మూసివేయాల్సి ఉంటుందని, ఇది ఎంతోమంది వ్యాపారుల జీవనోపాధికి సంబంధించిన విషయమని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కొంతమంది కుట్రలు చేస్తూ హతీరాంజీ మఠం వ్యాపారులను బెదిరించే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వ్యాపారుల జోలికొస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దుకాణదారులు కుమార్, శ్రీను, ఆలీ, కోదండ, దుర్గా, చిన్ని, సాదిక్, సుబ్రహ్మణ్యం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య వనవిహార కమిటీ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వనవిహార కమిటీ ఆధ్వర్యంలో గోటు విహార కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. గురువారం చిత్తూరు నగరంలోని కట్టమంచి మైదా ఫ్యాక్టరీ ఆవరణలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పరుగు పెందం, లెమన్ అండ్ స్పూన్, బాస్కెట్బాల్, కబడ్డీ, షటిల్, పాటల పోటీలు, నృత్యం, రంగవల్లులు, లఘు చిత్ర, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. యువత, మహిళలు, పిల్లలు ఇందులో ఆసక్తిగా పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. వనవిహారంకు వచ్చిన ఆర్యవైశ్య కుటుంబాలకు ప్రశంసా బహుమతులు ఇచ్చారు. మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు, రోసయ్యల గొప్పతనం గురించి వక్తలు తెలియజేశారు. అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేశారు. నగరంలోని వ్యాపారులు దుకాణాలు మూసివేసి కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరగా కార్యక్రమానికి సహకారం అందించిన దాతలు, వ్యాపారులు, నిర్వాహకులను సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చల్లూరు ద్వారకనాథ్, మట్టపల్లి శరవణ, ఆరూరు ప్రసాద్, ఎస్సీకే సత్యనారాయణ, పుష్ప స్టోర్స్ చంద్ర, గోవర్ధన్, రవీంద్రబాబు, ఆరూరు రామ్మూర్తి, బైసాని బాబురావు, బైసాని చంద్రశేఖరరావు, చెల్లంకూరు వెంకటేష్, సంపత్, రాఘవరావు, శ్రీరామ్మూర్తి, మధు, బుక్ స్టాల్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చిత్తూరు నగర ఆర్యవైశ్యులచే వన విహారము చాలా గొప్పగా జరిపించుకుంటాము. ఈ వన విహారము 2004, 2005
శ్రీ కీర్తిశేషులు ప్రసాద్ గుప్తా గారు చిత్తూరు టౌన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు స్టార్ట్ చేసినారు. అటు తర్వాత చాలామంది చాలా కష్టపడి ఈ సంవత్సరం వరకు మాకు సహకరించి ప్రతి ఒక్కరూ ఆనందించాలా అనే ఈ వన మహోత్సవ కాన్సెప్ట్ ఏమిటంటే మాకు ఇక్కడ ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ధూమపానము, మద్యపానము, మాంసాహారము, పేకాట ఎటువంటి దురాచారాలు లేకుండా మన సంస్కృతికి సంబంధించిన సాంప్రదాయం ప్రకారము ఏమేమి ఆట పోటీలు ఉందో పూర్వకాలము ఎలా జరిపిస్తూ ఉన్నారో అదే రకమైన భోజనాలు ఏర్పాటు చేస్తూ ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు చేస్తూ మేము ఏర్పాట్లు చేసుకున్నాము. దీనికి ఆర్యవైశ్య మహిళా మండలి వాళ్ళు మరియు రిజర్వ్ యూత్ వాళ్ళు, సంతపేట, గిరింపేట ఆర్యవైశ్యులు, చిత్తూరు ఎస్కేపీడి వాళ్ళు, వాసవి మహిళా వాళ్ళు, వాసవి క్లబ్ ఆర్యవైశ్య ప్రముఖులు ప్రతి ఒక్కరూ, కొందరిని నేను మర్చిపోయి కూడా ఉండొచ్చును, అందరూ సహకారంతో ఈరోజు సుమారు 3000 మంది ఇక్కడ హాజరయ్యి ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ఆనందాలతోటి గడుపుకుంటున్నారు. మేము మొదటి నుంచి కూడా అంగిట్లో పనిచేస్తున్న మా వర్కరు మేము, అదేలాగా అల్లుడు కూతురు, అదేలాగా కోడలు కొడుకు, కుటుంబం మొత్తము ఏ ఇది లేకుండా ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు గడపాలని మా పెద్దోళ్ళు నిర్ణయించి చేస్తూ వచ్చారు. మేము కూడా ఇదేలాగా చేస్తూ ఉన్నాము. మీరందరూ మాకు సహకరించిన దానికి ఆర్యవైశ్యులందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వనవిహారము చాలా 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 చక్కగా జరిగింది. ప్రతి సంవత్సరము అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఒక్కొక్క సంవత్సరం ఇంకా చాలా చాలా బాగా జరుగుతుంది. అదేవిధంగా మేము శ్రీ వాసవి మహిళా సంఘం వారు లఘు చిత్ర ప్రదర్శన చేశాము. ఒక్కసారి మీరు అక్కడ కూడా వచ్చి చూడండి. ఆ లఘు చిత్ర ప్రదర్శన అంటే మినియేచర్. ఈ 4 రోజులు మనం ఏమేమి చేస్తున్నాము, ఈ పండుగల్లో సంక్రాంతి సంబరాలు కదా, ఈ 4 రోజులు ఏమేమి చేస్తామనేది చిన్న చిన్న బొమ్మలతో అన్ని క్రియేట్ చేసి పెట్టాము. అక్కడ లఘు చిత్ర అంటారు దాన్ని. అందరూ అక్కడ చూడండి. అదేవిధంగా ఎందుకంటే అది చేసేది పిల్లలకు మనము మన సాంప్రదాయాల గురించి నేర్పించడానికి. ఎందుకంటే మనము బుక్స్ లో చూసి చదివితే అది రాదు, కానీ కళ్ళల్లో పడితే టక్కనది వాళ్ళు నేర్చుకునేస్తారు. కాబట్టి ఆ లఘు చిత్ర అనేది చూపించినామంటే వాళ్ళకు ఇది ఈ రోజు ఏం జరుగుతుంది, నెక్స్ట్ రోజు ఏముంటుంది, 3వ రోజు ఏమి, కనుమ అంటే ఏమి అనేది, ఆ భూదేవి మనకు ఏమేమి ఇస్తుంది, భూదేవి తల్లి నుండి మనకి ఇలా మనం ఉంటాము, వాళ్ళు రైతులు ఎలా ఉండాలి అనేది వాళ్ళ పిల్లలందరికీ దాని గురించి అన్ని చక్కగా వివరించవచ్చు. కాబట్టి దానికోసం మేము అది ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే పెద్దలు దీనికి ముందుండి చేస్తున్నారో వాళ్ళకి అమ్మవారు ఆశీర్వాదాలు ఇచ్చి ఇంకా చాలా బాగా జరగాలనేసి మేమందరూ మా సంఘాలందరూ చేరి కోరుకుంటున్నాము. జై వాసవి. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పిల్లలకు వేసే వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఇంకా టీకాలు వేసుకొని పిల్లల జాబితాను డాక్టర్లు సిద్ధం చేయాలని, ఏఎన్ఎంలు నిర్వహించే రిజిస్టర్లను తనిఖీ చేసి ర్యాండమ్గా పిల్లల తల్లిదండ్రులతో వ్యాక్సినేషన్ విషయమై మాట్లాడి నిర్ధారించుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ చేయాల్సిన పిల్లలందరికీ తప్పనిసరిగా టీకాలు వేసేలా మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షణ చేయాలన్నారు. గర్భిణీలలో రక్తహీనత ఉన్న మహిళలను గుర్తించి దీని నివారణకు తగిన విధంగా వారు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, వైద్య సలహాలను సేవలను అందివ్వాలని తెలిపారు. బరువు తక్కువ గల పిల్లలు, ఎదుగుదల లేని పిల్లల జాబితాను సిద్ధం చేసి ఐసీడీఎస్ శాఖతో సమన్వయం చేసుకుని ఈ పిల్లలకు అందించాల్సిన వైద్య సేవలను సకాలంలో అందించి పోషకాహార ప్రాధాన్యతను వారి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. ప్రతి పీహెచ్సీలో క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయిన వారికి వైద్య సేవలు అందేలా ఏఎన్ఎంలు, ఆశాలు వారి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్సీడీసీడీ స్క్రీనింగ్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని, ఈ సర్వే ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. జననీ సురక్ష యోజన, ప్రధానమంత్రి మాతృత్వ వందనంలో పెండింగ్ కేసుల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సుధారాణి, ఉప వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటప్రసాద్, డిఐఓ డాక్టర్ హనుమంతరావు, హాస్పిటల్ సూపరింటెండెంట్లు, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ప్రకృతి సంస్కృతి జీవ వైవిధ్యాల మహోత్సవాన్ని జనవరి 18, 19 మరియు 20 తేదీల్లో పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహిస్తాం. ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకునే ఫ్లెమింగో ఫెస్టివల్ 2025ను ప్రజలు, పర్యావరణ ప్రేమికులు సందర్శించండి. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విజ్ఞప్తి. మా దుకాణాలు కూల్చి మా కడుపులు కొట్టకండి. హతీరాంజీ మఠం ఎదుట వ్యాపారుల నిరసన. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా వాయులింగేశ్వరుని ఎదురుసేవ. విశేష నైవేద్యాలు సమర్పించి నీరాజనాలు పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.